the purpose and mission of the church. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ సిద్ధాంతం 3వ భాగం. సంఘం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం. పరిచయం. సంఘం దేవుని నిత్య సంకల్పం ప్రకారం ఉనికిలో ఉంది మరియు ప్రస్తుత యుగంలో ప్రపంచంలో ఆయన సాధనంగా పనిచేస్తుంది. సంఘం కేవలం ఒక మత సంస్థ లేదా సామాజిక సంస్థ కాదు. అది ఆరాధన, సువార్త, శిష్యరికం, సహవాసం మరియు సేవ ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి పిలువబడిన క్రీస్తు శరీరం. సంఘం యొక్క ప్రతి కార్యం యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు కార్యంపై కేంద్రీకృతమై ఉండాలి. సంఘం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. ఎందుకంటే సంఘం యొక్క లక్ష్యం విషయంలో గందరగోళం తరచుగా ఆధ్యాత్మిక బలహీనతకు మరియు లౌకిక రాజుకి దారితీస్తుంది. దేవుణ్ణి కనపరచడానికి, సువార్త ప్రకటించడానికి, విశ్వాసులను ప్రోత్సహించడానికి మరియు క్రీస్తు యొక్క వాస్తవికతను ప్రపంచానికి చూపించడానికి సంఘం ఉనికిలో ఉందని క్రొత్త నిబంధన స్పష్టంగా బోధిస్తుంది. సంఘం యొక్క లక్ష్యం ఆధ్యాత్మికమైనది మరియు ఆచరణాత్మకమైనది. ఇందులో దేవుని వాక్యాన్ని ప్రకటించడం, శిష్యులను తయారు చేయడం, విశ్వాసులకు పరిచర్య చేయడం మరియు సువార్తతో ప్రపంచాన్ని చేరుకోవడం వంటివి ఉన్నాయి. సంఘం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియు లేఖనాల అధికారానికి లోబడి తన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఈ అధ్యయనం సంఘం యొక్క ఉద్దేశము మరియు లక్ష్యానికి సంబంధించిన 5 ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తుంది. దేవుని ఆరాధన, సువార్త మరియు మిషన్లు, విశ్వాసుల అభివృద్ధి, క్రైస్తవుల మధ్య సహవాసం మరియు ప్రపంచములో సేవ మరియు పరిచర్య. మొదటగా దేవుని ఆరాధన. సంఘం యొక్క అత్యున్నత ఉద్దేశం దేవుణ్ణి ఆరాధించడం మరియు ఆయనకు మహిమను చేకూర్చడం. ఆరాధన సంఘం యొక్క గుర్తింపు మరియు లక్ష్యానికి కేంద్రంగా ఉంది. ఎందుకంటే దేవుడు తన మహిమ కొరకు తన ప్రజలను సృష్టించి విమోచించాడు. యోహాను 4:23-24లో యేసు బోధించినది ఏమిటంటే, నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజమైన ఆరాధన కేవలం బాహ్య ఆచారాలు లేదా భావోద్వేగ వ్యక్తీకరణ కాదు. అది విమోచింపబడిన ప్రజలు దేవుని గొప్పతనానికి, పరిశుద్ధతకు మరియు కృపకు ఇచ్చే హృదయపూర్వక ప్రతిస్పందన. దేవుడు ఎటువంటి వాడు మరియు క్రీస్తు ద్వారా ఆయన ఏమి చేశాడు దానిని బట్టి సంఘం ఆయనను ఆరాధిస్తుంది. విశ్వాసులు దేవుని సృష్టి, సంరక్షణ, రక్షణ, కరుణ, పరిశుద్ధత, జ్ఞానం మరియు విశ్వసనీయత కొరకు ఆయనను స్తుతిస్తారు. మొదటగా స్తుతి మరియు గానం ద్వారా ఆరాధన. క్రొత్త నిబంధన సంఘం పాటలు, స్తోత్ర గీతాలు మరియు ఆత్మీయ స్తుతుల ద్వారా ఆరాధనను వ్యక్తపరిచింది. ఎఫెసీ 5:19 విశ్వాసులను కీర్తనలు, స్తోత్ర గీతాలు మరియు ఆత్మీయ గీతాలు పాడమని ప్రోత్సహిస్తుంది. పాటలు పాడడం ముఖ్యం ఎందుకంటే అది దేవుణ్ణి మహిమపరుస్తుంది, విశ్వాసులను ప్రోత్సహిస్తుంది, ఆత్మీయ సత్యాలను బోధిస్తుంది, ఆనందాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది. క్రైస్తవ ఆరాధన వినోదం మరియు మానవ ప్రదర్శనపై కాకుండా దేవునిపై కేంద్రీకరించాలి. రెండవదిగా ప్రార్థన ద్వారా ఆరాధన. ఆరాధనలో ప్రార్థన ఒక ముఖ్యమైన భాగం. ప్రార్థన ద్వారా విశ్వాసులు దేవునిపై ఆధారపడటాన్ని వ్యక్తపరుస్తారు, పాపాలను ఒప్పుకుంటారు, కృతజ్ఞతలు అర్పిస్తారు మరియు దైవిక మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. ఆదిమ సంఘం ప్రార్థనకు అంకితమైంది. అపోస్తల కార్యం 2:42
సామూహిక ప్రార్థన సంఘములో ఐక్యతను మరియు ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. 3. దేవుని వాక్యం ద్వారా ఆరాధన. లేఖనాల ప్రసంగం మరియు బోధన ఆరాధనలో ప్రధానమైన చర్యలు. దేవుని వాక్యాన్ని వినడానికి సంఘం సమావేశమైనప్పుడు విశ్వాసులు ఉపదేశించబడతారు, సరిదిద్దబడతారు, ప్రోత్సహించబడతారు మరియు ఆత్మీయంగా పోషించబడతారు. అందువల్ల బైబిల్ సంబంధమైన ఆరాధన మానవ సాంప్రదాయాలు లేదా లౌకిక ఆలోచనలపై కాకుండా సత్యంపై కేంద్రీకృతమై ఉండాలి. 4వదిగా పరిశుద్ధమైన జీవితం ద్వారా ఆరాధన. విశ్వాసులు తమ శరీరాలను దేవునికి సజీవ బలిగా అర్పించాలని రోమా 12:1 బోధిస్తుంది. ఆరాధన కేవలం సంఘ కూడికలకే పరిమితం కాదు, కానీ అది దైనందిన విధేయత, పరిశుద్ధత మరియు సేవను కలిగి ఉంటుంది. విశ్వాసులు తమ జీవితాలలో క్రీస్తు వంటి స్వభావాన్ని ప్రతిబింబించినప్పుడు సంఘం దేవునికి మహిమను తెస్తుంది. అందువల్ల ఆరాధన అనేది సంఘం యొక్క ఆధిక్యత మరియు బాధ్యత రెండును మరియు పరిచర్య అంతా అంతిమంగా దేవుని మహిమకు దారి తీయాలి. రెండవ ముఖ్య విషయం సువార్త మరియు మిషన్లు. ప్రపంచానికి సువార్తను ప్రకటించడం సంఘం యొక్క ప్రాథమిక మిషన్లలో ఒకటి. ఆయన ఆరోహణకు ముందు యేసు మత్తయి 28:19-20 గొప్ప ఆజ్ఞను ఇచ్చారు. తన అనుచరులను అన్ని దేశాల ప్రజలను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించారు. సువార్త అంటే యేసుక్రీస్తు పాపాల కోసం మరణించారని, తిరిగి లేచారని మరియు ఆయనపై విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణను అందిస్తారని శుభవార్తను ప్రకటించడం. మొదటగా సువార్త ప్రకటించుట యొక్క బాధ్యత. ప్రతి విశ్వాసి క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు బాధ్యత కలిగి ఉన్నాడు. సువార్త ప్రకటించుట అనేది పాస్టర్లకు లేదా మిషనరీలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవులందరూ మాటల ద్వారా మరియు ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించుటకు పిలువబడి ఉన్నారు. అపోస్తల కార్యం 1:8 బోధించేదేమనగా విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తును గూర్చి సాక్షులుగా ఉన్నారు. రెండవదిగా సువార్త సందేశం. సువార్త ఈ విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది. దేవుని పరిశుద్ధత, మానవాళి పాప స్వభావము, క్రీస్తు మరణం మరియు పునరుత్థానం, విశ్వాసం ద్వారా కృపకే రక్షణ, పక్షాతాపం మరియు క్రీస్తునందు విశ్వాసం. సంఘం ఎటువంటి రాజీ లేదా మార్పులు లేకుండా సత్య సువార్తను విశ్వసనీయంగా ప్రకటించాలి. 3. మిషన్లు మరియు ప్రపంచవ్యాప్త సువార్త ప్రచారం. సంఘం యొక్క మిషన్ అన్ని దేశాలకు విస్తరించి ఉంది. ప్రపంచమంతటా సువార్తను ప్రకటించమని క్రీస్తు సంఘానికి ఆజ్ఞాపించాడు. మిషనరీ పనిలో ఇవి ఉంటాయి: సంఘాలను స్థాపించడం, బైబిల్ బోధించడం, శిష్యరికం, లేఖనాల అనువాదం, క్రైస్తవ నాయకులకు శిక్షణ ఇవ్వడం. అపోస్తుల కార్యముల గ్రంథము పౌలు మరియు ఇతరుల పరిచర్య ద్వారా సంఘం యొక్క మిషనరీ విస్తరణను ప్రదర్శిస్తుంది. 4. పరిశుద్ధాత్మపై ఆధారపడడం. ప్రభావవంతమైన సువార్త ప్రచారం వీటిపై ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి. మానవ జ్ఞానం మరియు పద్ధతులు పాపులను రక్షించలేవు. దేవుడు మాత్రమే హృదయాలను ఒప్పించి ఆత్మీయ పరివర్తనను తీసుకురాగలడు. కాబట్టి సువార్త ప్రకటించడంలో ధైర్యం, అవకాశాలు మరియు ఆత్మీయ ఫలం కొరకు సంఘం తీవ్రంగా ప్రార్థించాలి. క్రీస్తు తిరిగి వచ్చే వరకు సువార్త ప్రకటించడం మరియు మిషన్లు సంఘం యొక్క ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. 3. విశ్వాసుల క్షేమాభివృద్ధి. సంఘం అవిశ్వాసులను చేరుకోవడానికి మాత్రమే కాకుండా విశ్వాసులను ఆత్మీయంగా బలపరిచి పరిపక్వం చేయడానికి కూడా ఉంది. ఈ ప్రక్రియను క్షేమాభివృద్ధి అంటారు. అంటే విశ్వాసులను విశ్వాసము, జ్ఞానము, పరిశుద్ధత
మరియు సేవలో కట్టడము. ఎఫెసీ 4:11-13 ప్రకారం పరిచర్య కొరకు విశ్వాసులను సిద్ధపరచడానికి మరియు క్రీస్తు శరీరాన్ని కట్టడానికి క్రీస్తు ఆత్మీయ నాయకులను ఇచ్చాడని బోధిస్తుంది. మొదటగా లేఖనాల ద్వారా ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదలకు దేవుని వాక్యమే ప్రాథమిక సాధనం. సరైన బైబిల్ బోధన, అధ్యయనం, ధ్యానం మరియు విధేయత ద్వారా విశ్వాసులు పరిపక్వం చెందుతారు. 2 తిమోతి 3:16-17 లేఖనములు విశ్వాసులను ప్రతి మంచి కార్యం కొరకు సిద్ధపరుస్తాయని వివరిస్తుంది. కాబట్టి సంఘము ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి: వివరణాత్మక ప్రసంగము, సిద్ధాంతపరమైన ఉపదేశము, బైబిల్ అధ్యయనము, శిష్యత్వపు శిక్షణ. రెండవదిగా క్రైస్తవ స్వభావం యొక్క అభివృద్ధి. మర్మము చేయుట అనగా క్రీస్తు వంటి స్వభావంలో వృద్ధి చెందుట. విశ్వాసులు ఈ క్రింది వాటిని అభివృద్ధి చేసుకున్నటకు పిలువబడిరి: ప్రేమ, వినయము, సహనము, పరిశుద్ధత, ఆత్మనిగ్రహము, విశ్వాస్యత. క్రీస్తుకు విధేయత మరియు రూపాంతరం చెందిన జీవితం ద్వారా ఆత్మీయ పరిపక్వత కనపడుతుంది. 3. పరిచర్య కొరకు సిద్ధపరచుట. ప్రతి విశ్వాసికి సంఘములో సేవ చేయుట కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ వరములు అనుగ్రహించబడి ఉన్నాయి. విశ్వాసులు తమ వరములను కనుగొని పరిచర్య కొరకు వాటిని ఉపయోగించినట్లు సంఘం వారిని ప్రోత్సహించాలి. పరిచర్య అవకాశాలలో ఇవి ఉండవచ్చు: బోధన, ప్రోత్సాహము, నాయకత్వం, సేవ, స్వార్థ, కరుణా పరిచర్యలు. సంఘములోని ప్రతి సభ్యుడు శరీరం యొక్క ఆత్మీయ వృద్ధికి తోడ్పడినప్పుడు సంఘము సరిగ్గా పనిచేస్తుంది. 4. తప్పుడు బోధనల నుండి రక్షణ. ఆధ్యాత్మిక దోషాల నుండి కూడా ఆధ్యాత్మిక ఉపదేశం విశ్వాసులను కాపాడుతుంది. సరైన సిద్ధాంతం క్రైస్తవులకు సత్యాన్ని అసత్యం నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది. సంఘం బైబిల్ సత్యాన్ని కాపాడాలి మరియు సువార్తను బలహీనపరిచే తప్పుడు సిద్ధాంతాల నుండి జాగ్రత్త వహించాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక ఉపదేశం విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది మరియు విశ్వాసయుతమైన క్రైస్తవ జీవితానికి, పరిచర్యకు వారిని సిద్ధపరుస్తుంది. 4వ విషయం, క్రైస్తవుల మధ్య సహవాసం. క్రైస్తవ సహవాసం సంఘం యొక్క మరొక ముఖ్యమైన ఉద్దేశం. సహవాసం అంటే విశ్వాసులు క్రీస్తుతో మరియు ఒకరితో ఒకరు పంచుకునే ఆధ్యాత్మిక సంబంధం. అపోస్తుల కార్యములు 2:42 ప్రకారం తొలి విశ్వాసులు సహవాసంలో స్థిరముగా నిలిచి ఉండిరి. ఈ సహవాసం క్రీస్తు మీద వారికున్న ఉమ్మడి విశ్వాసం మరియు సంఘ జీవితంలో వారి భాగస్వామ్యం మీద ఆధారపడి ఉంది. మొదటగా క్రీస్తులో ఐక్యత. విశ్వాసులు ఒకే శరీరంలో సభ్యులుగా ఆత్మీయంగా ఐక్యంగా ఉంటారు. ఈ ఐక్యత జాతి, సంస్కృతి, భాష మరియు సామాజిక నేపథ్యాలకు అతీతమైనది. ఎఫెసీ 4:3 క్రైస్తవులను సమాధాన బంధము చేత ఆత్మ ఐక్యతను కాపాడుకొనమని ప్రోత్సహిస్తుంది. నిజమైన క్రైస్తవ ఐక్యత బైబిల్ సత్యము మరియు పరస్పర ప్రేమపై ఆధారపడి ఉంటుంది. 2. పరస్పర ప్రోత్సాహం. శోధనలు మరియు కష్టాలను ఎదుర్కొంటున్న విశ్వాసులకు సంఘం ప్రోత్సాహాన్ని, ఓదార్పును మరియు మద్దతును అందిస్తుంది. హెబ్రీ 10:24-25 విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని మరియు కలిసి కూడుటను నిర్లక్ష్యం చేయవద్దని బోధిస్తుంది. సహవాసం విశ్వాసులను ఆత్మీయంగా మరియు భావోద్వేగ పరంగా బలపరుస్తుంది. 3. ఒకరినొకరు ప్రేమించుకోవడం మరియు శ్రద్ధ వహించడం. విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా గుర్తించబడతారని యేసు బోధించారు. యోహాను 13:35 క్రైస్తవ సహవాసంలో ఇవి ఉంటాయి: ఒకరి భారాలను ఒకరు మోయడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఒకరినొకరు క్షమించుకోవడం, వినయంగా ఒకరినొకరు సేవ చేసుకోవడం. 4. జవాబుదారీతనం మరియు ఆత్మీయ మద్దతు. ఆత్మీయ ఎదుగుదలకు మరియు పవిత్రమైన జీవితానికి సంఘం జవాబుదారీతనాన్ని కూడా అందిస్తుంది. విశ్వాసులు క్రీస్తుకు నమ్మకంగా ఉండడానికి ఒకరినొకరు సహాయం చేసుకుంటారు. ఆరోగ్యకరమైన సహవాసం సంఘంలో ఆత్మీయ పరిపక్వతను
ఐక్యతను మరియు ప్రేమను కలుగజేస్తుంది. 5. లోకములో సేవ మరియు పరిచర్య. సంఘం అంతర్గతంగా ఆరాధించడానికి మరియు సహవాసం చేయడానికి మాత్రమే కాకుండా బాహ్యంగా లోకానికి పరిచర్య చేయడానికి కూడా పిలువబడింది. క్రైస్తవులు భూమికి ఉప్పు మరియు లోకానికి వెలుగు. మత్తయి 5:13-16. సంఘం ఆచరణాత్మక సేవ మరియు కరుణామయ పరిచర్య ద్వారా క్రీస్తు ప్రేమను మరియు సత్యాన్ని ప్రదర్శిస్తుంది. మొదటగా మానవ అవసరాల కొరకు పరిచర్య. యేసు తన భూలోక పరిచర్య అంతటిలో పేదలు, రోగులు, బాధపడేవారు మరియు అవసరంలో ఉన్నవారి పట్ల కరుణ చూపారు. అదేవిధంగా సంఘం కూడా ఆచరణాత్మక సేవా కార్యాల ద్వారా ప్రేమను ప్రదర్శించాలి. ఉదాహరణలు: పేదలకు సహాయం చేయడం, విధవరాళ్లను మరియు అనాథలను ఆదరించడం, రోగులను పరామర్శించడం, బాధపడే వారిని ప్రోత్సహించడం. సువార్త ప్రకటనతో పాటు ఆచరణాత్మక పరిచర్య కూడా ఉండాలి. రెండవదిగా సమాజానికి సాక్షి. సంఘం పరిశుద్ధమైన జీవితం మరియు దేవునికి నమ్మకమైన విధేయత ద్వారా లోకానికి సాక్ష్యంగా నిలుస్తుంది. విశ్వాసులు ఈ క్రింది వాటి ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయాలి: నైతిక సమగ్రత, కరుణ, న్యాయం, సత్యసంధత, దైవభక్తితో కూడిన ప్రవర్తన. సంఘం లోక సంబంధమైన అవినీతి నుండి ఆధ్యాత్మికంగా వేరుగా ఉంటూనే లోకానికి చురుకుగా సాక్ష్యమివ్వాలి. మూడవది బైబిల్ సత్యాన్ని సమర్థించడం. పాపంతో నిండిన లోకంలో బైబిల్ సత్యాన్ని నిలబెట్టి సమర్థించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. క్రైస్తవులు సత్యంతో మాట్లాడాలి. ప్రేమ మరియు ధైర్యం. 4. క్రీస్తు ప్రేమను ప్రదర్శించడం. దయ మరియు సేవా కార్యాలు క్రీస్తు ప్రేమను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పిస్తాయి మరియు స్వార్థ సాక్ష్యానికి మార్గాలను తెరుస్తాయి. సంఘ పరిచర్య అంతిమంగా ప్రజలను క్రీస్తు వైపు మరియు ఆయన రక్షణ వైపు నడిపించాలి. ముగింపు: సంఘం యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం దేవుని మహిమలో మరియు యేసుక్రీస్తు చేసిన పనిలో పాతుకుపోయి ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికి, సువార్తను ప్రకటించడానికి, విశ్వాసులను ప్రోత్సహించడానికి, సహవాసాన్ని పెంపొందించడానికి మరియు ప్రపంచానికి పరిచర్య చేయడానికి సంఘం ఉంది. ఈ ఉద్దేశాలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి మరియు ప్రతి స్థానిక సంఘ జీవితంలో కలిసి పనిచేయాలి. ఒక ఆరోగ్యకరమైన సంఘం విశ్వాసపూర్వక ఆరాధన, బైబిల్ బోధన, స్వార్థ ఉత్సాహము, ప్రేమపూర్వక సహవాసము మరియు కరుణామయ పరిచర్య ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తుంది. సంఘం తన లక్ష్యాన్ని మానవ బలం ద్వారా కానీ లేదా లౌకిక పద్ధతుల ద్వారా కానీ కాకుండా పరిశుద్ధాత్మపై ఆధారపడడం మరియు దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా నెరవేరుస్తుంది. విశ్వాసులు క్రీస్తుకు విశ్వాసపాత్రులుగా ఉన్నంతకాలం ఆయన తిరిగి వచ్చే వరకు సంఘం ప్రపంచంలో ఆయనకు సాక్షిగా సేవ చేస్తూనే ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.